లేస్తే ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో మాత్రం లేదు. ఇంకా ఘోరం ఏంటంటే మేము ఏం మాట్లాడినా తెల్లారి ఒంటికాలతో మా మీద లేచే బీజేపీ ఇలా రైతులు ఇంత అవస్థల్లో ఉంటే ఒక్క మాట మాట్లాడతలేదు. ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు. కనీసం కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా మరి కేంద్ర మంత్రులకు కానీ రాష్ట్రంలో ఉండే బీజేపీ పార్టీకి కానీ లేకపోవడం అనేది సిగ్గుచేటు. పక్కనే ఉంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఢిల్లీకి పోయి అక్కడ మరి కేంద్రంలో ఉండే మంత్రుల్ని పట్టుకొని బతిలాడుకొని మొత్తానికి ఎరువులు తెచ్చుకుంటున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 51 సార్లు పోయినా ఇప్పటివరకు 51 బస్తాలు కూడా అదనంగా రాలేదు. మరి 8+8 0 అని మేము ఎప్పుడో చెప్పినాం. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు అందరూ కలిపి ఇవాళ రైతులకు సాధించింది గుండు 0 అనేది మరొకసారి తేలిపోయింది. రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఎరువుల విషయంలో రైతులను మోసం చేయడంలో దొందే అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ వాస్తవం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నది, కానీ కింద రాష్ట్ర ప్రభుత్వం పంచలేదు. ఏమైతుందో ఇక్కడికి వచ్చినాక యూరియా అని ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెప్తున్నావా? కాంగ్రెస్ మధ్యలో యూరియా తింటున్నారని చెప్తున్నావా? మరి తింటుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి పార్లమెంట్లో చెప్తున్నారు మేము తగినంత మొత్తంలో సప్లై చేసినామని చెప్తున్నారు. మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా? మీరు వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెటింగ్ ఎవరైనా నమ్మితే వెంటనే జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దందాల మీద కూడా దృష్టి పెట్టాలి. ప్రైవేట్ కంపెనీలకు లాభం లభించే విధంగా, వారికి లాభం చేకూరే విధంగా ఇవాళ కొంత కుమ్మక్కైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనేది మా అనుమానం. పక్కదారి పట్టించి ఢిల్లీ నుంచి వచ్చిన యూరియాని కావాలని కొంతమందికి లాభం చేయడానికే ఈ రకమైన వైఖరి వారు అవలంబిస్తున్నారనేది మా అనుమానం. అందుకే ఈ విషయంలో కూడా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలి. మరి తప్పకుండా వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఆనాడు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పెడతామంటూ కేంద్రం ముందుకొస్తే వారికి సకల సౌకర్యాలు కల్పించింది మా ప్రభుత్వం. మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఇవాళ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తలేదు. మరి మన దగ్గరనే ఫర్టిలైజర్ ఉత్పత్తి అయి మన రాష్ట్రంలోనే ఫర్టిలైజర్ షార్టేజ్ ఉండడం అనేది మనకు సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ఈ విషయంలో కేంద్రం కూడా స్పందించి సమీక్ష చేసి రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ ని కూడా ఫ్యాక్టరీని కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం. ఈ రోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ 10-12 లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగినాం. డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం, కొన్నాం. ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము. మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్ తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం. కాబట్టే మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు కాపాడుకున్నాం. సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్ధం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు కానీ మంత్రులు కానీ ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము. చివరగా మరి పోరాటంలోకి పోయే ముందు నేను ఎక్కడికక్కడ ఇవాళ నాకు రెగ్యులర్గా ప్రతి ఊరు నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఫోటోలు పంపుతా ఉన్నారు మాకు. అన్న ఇక మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది, మా దగ్గర ఇంత పెద్ద లైన్ ఉంది అని చెప్తా ఉన్నారు. నేను మా బీఆర్ఎస్ సోదరులను కూడా కోరుతా ఉన్నా, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, దయచేసి గౌరవనీయులైన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా దయచేసి రాబోయే వారం రోజుల పాటు
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సొసైటీ కేంద్రాల్లో